మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని ముక్కలుగా నరికి మూసీలో పారేశారు దుండగులు. గణేష్ నగర్లో నివాసం ఉంటున్నారు పండిపాటి బక్కయ్య. ఆదిబట్ల ప్రాంతంలో జీహెచ్ఎంసీ చెత్త సేకరణ పని చేస్తాడు బక్కయ్య. గతేడాది డిసెంబర్ 30న ఇంటి నుంచి పనికి వెళ్లిన బక్కయ్య తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ ఏడాది జనవరి 21న బక్కయ్య బాబాయ్ శ్రీను మేడిపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనుమానంతో బక్కయ్యతో పనిచేసే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట్లో తమకు తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది. దర్యాప్తు వేగం చేయటంతో తామే హత్య చేసి కొర్రెముల బాచారం మూసి వంతెన వద్ద పాడేసినట్లుగా ఒప్పుకున్నారు. నిందితులను వంతెన వద్దకు తీసుకువెళ్లి పోలీసులు గాలించారు. అక్కడ ఓ సంచిలో ఎముకలను స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. బక్కయ్యకు ఆదిబట్లలో చెత్త సేకరణ ప్రాంతం ఎక్కువగా ఉంది. అందులో నుంచి సగం ఏరియా ఇవ్వాలని నిందితులు అడుగుతున్నా ఇవ్వకపోవడంతో హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. చెత్త సేకరణ వ్యక్తి బక్కయ్య హత్యపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెత్త సేకరించేట బక్కయ్య అయినటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో బక్కయ్య అయినటువంటి వ్యక్తి చెత్త సేకరిస్తుంటారు. కాలనీలలో ఉండి ఆయనని అత్యంత దారుణంగా చంపేసి 4-5 ముక్కలుగా పాట్లుగా చేసేసి కవర్లో బస్తాల కట్టేసి ఈ మూసి దగ్గర వేసేస్తారు. అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలోని గణేష్ నగర్ కాలనీకి చెందిన పండిపాటి బక్కయ్య ఆయన ఆదిబట్ల ప్రాంతంలో జిహెచ్ఎంసీ తరఫున చెత్త సేకరిస్తుంటారు. అయితే గత ఏడాది డిసెంబర్ 30న ఆయన యథావిధిగా చెత్త సేకరిస్తేందుకు బయలుదేరిండు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. అటు వెళ్ళినటువంటి ఒక బక్కయ్య తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చినట్టు బంధువులు ఆ తర్వాత కొంతకాలం వెతికి ఒక వారం రోజుల దాకా వెతికి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మేడిపల్లి పోలీసులు విచారణ చేయగా అందులో బక్కయ్య తప్పిపోలేదు, బక్కయ్య అదృశ్యం కాలేదు, బక్కయ్యని హత్య చేశారని పోలీసులు తేల్చారు. అయితే బక్కయ్యని హత్య చేయడానికి కారణం కూడా ఉంది. 3 వ్యక్తులు హత్య చేసేసి ఇప్పుడు మనం ఇటు చూస్తే ఈ వైపు కొర్రెముల ఉంటుంది. ఈ కొర్రెముల నుంచి ఇట్నుంచి వచ్చారు. బక్కయ్యని హత్య చేసి బక్కయ్యని ఆ విధంగా కవర్లలో బస్తాలలో కట్ చేసేసి బస్తాలలో వేసుకొని తిరిగి ఈ విధంగా ఈ రూట్లో వచ్చారు. ఇటు కొర్రెముల నుంచి ఇటు వస్తారు. ఇక్కడికి మూసీ నది వంతెన ఇక్కడ వేస్తే ఏమైందంటే ఈ డెడ్ బాడీ కావచ్చు ఏదైనా కానీ కొట్టుకోబోతుంది, ఆనవాళ్ళు లేకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ విధంగా ఒక్కొక్క పార్టు 4-5 ముక్కలుగా వేరువేరుగా తల, మొండెం, కాళ్ళు ఆ విధంగా వేరు చేసి ఇందులో వేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే 3 అదుపులోకి తీసుకున్నారు. ఆ 3 అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన తర్వాత ఆ 3 హత్య చేశాము అని చెప్పారు. ఆ విధంగా మరి ఎక్కడ వేశారంటే ఈ విధంగా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు కూడా కనిపిస్తుంది. ఈ మూసి దగ్గర వేసాం. ఆ పక్కనే బాచారం అనే విలేజ్ ఉంటుంది. ఈ కొర్రెంలో బాచారం మధ్యలో ఈ ప్రవహిస్తున్నట్టుగా మూసీ నది, అటు ఔటర్ రింగ్ రోడ్డు ఈ ప్రాంతంలో వేశారు. ఎందుకంటే ఈ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది, ఈజీగా కొట్టుకోబోతుంది, ఆనవాళ్ళు లేకుండా ఉంటాయన్న ఉద్దేశంతో వేసారు. ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టగా అయితే ఇప్పటికే 4 ఎముకలు దొరికినట్టు కూడా తెలిసింది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వెతికారు. దాంతో అందులో కవర్లో ఉన్నటువంటి ఎముకలు దొరికాయి బక్కయ్యకి సంబంధించి. ఆ ఎముకల్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఫోరెన్సిక్ నిపుణులకు అందజేశారు. అయితే ఫోరెన్సిక్ నిపుణులు కూడా వాళ్ళకి సంబంధించిన బంధువుల డిఎన్ఏకి టాలీ చేసి చూసేట ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. ఇది అటు బాచారం ఉంటుంది, ఇటు కొర్రెంలో ఉంటుంది. ఇది మూసీ నది వంతెన. అయితే ఈ బక్కయ్యని చంపడానికి ఆ కారణం ఏంటంటే బక్కయ్య కొన్ని కాలనీల్లో చెత్త సేకరిస్తుంటారు. అయితే అంతేకాకుండా ఈయన బక్కయ్యకు ఎక్కువ కాలనీలు ఉన్నాయి, మాకు కొన్ని కాలనీలు ఇవ్వండి అంటూ వాళ్ళకి సంబంధించిన దగ్గర బంధువులేనట. ఆ చంపినట్టు 3 వ్యక్తులు కూడా దగ్గర బంధువులే, కొన్ని కాలనీలు ఉన్నాయి, మాకు కొన్ని కాలనీలు అని ఆ విధంగా అడిగారు. అయితే బక్కయ్య ఇవ్వకపోవడంతో బక్కయ్యని హత్య చేసేసి ఆ తర్వాత ఆ కాలనీలు బక్కయ్య కాలనీలన్నీ కూడా 3 పంచుకోవాలన్న ఆలోచనతో, అది కూడా దగ్గర బంధువులు కావడంతో పోలీసులు మరో కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఏవైనా వాళ్ళ బంధుత్వం ఉండటంతో, దగ్గర బంధువులు కావడంతో ఇంకేదైనా పాత కక్షలు ఉన్నాయా కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. మొత్తానికి ఒక చెత్త సేకరణ ప్రాంతాలని వాటాల కోసం ఈ విధంగా అత్యంత దారుణానికి ఒడిగట్టారు. సమాజం సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చెత్త సేకరించేట ప్రాంతంలో ఇంటింటికి చెత్త సేకరించేట బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్లకు సంబంధించి, ఆ కాలనీలకు సంబంధించి, ఆ వాటాలకు సంబంధించి ఏకంగా బక్కయ్యని ప్రాణం తీసిరని చెప్పుకోవచ్చు, ఈ విధంగా హత్య చేసిరని చెప్పుకోవచ్చు. అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. చంపేసి కిరాతకంగా చంపేసి 4-5
విభాగాలుగా చేసేసి ఆ తర్వాత మూసీ నదిలో పడేశారు. ఇటు కొర్రెంల ఇటు బాచారం మధ్యలో ఉన్నట్టుగా మూసీ నదిలో పడేశారు. ప్రవహిస్తున్నట్టుగా మూసీ నదిలో ఆనవాళ్ళు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో చేశారు. అయితే పోలీసులు విచారణ చేపడుతున్నారు. బకాయికి సంబంధించిన ఎముకలు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో వాళ్ళు ఇంకెందుకు చేయాల్సి వచ్చిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు మేడిపల్లి పోలీసులు. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.